ఎట్టకేలకు ప్రభాస్కు సాలిడ్ హిట్ పడటంతో డార్లింగ్ ఫ్యాన్స్ అంతా కాలరెగరేస్తున్నారు. 3 ఫ్లాపులు పడ్డా కూడా డే 1 180 కోట్లు రాబట్టాడంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫ్లాప్ టాక్తోనే 100 కోట్లు రాబట్టిన ప్రభాస్ సలార్తో 1000 కోట్ల మార్కును టచ్ చేయబోతున్నాడు. ఇదే జరిగితే 1000 కోట్ల క్లబ్లో సలార్, 1500 కోట్ల క్లబ్లో బాహుబలి 2 ఉన్న హీరోగా రికార్డు క్రియేట్ చేయనున్నాడు ప్రభాస్. ఇక సలార్ సినిమాతో కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత మరో 1000 కోట్లు ఇచ్చిన డైరెక్టర్గా రాజమౌళి తర్వాత రికార్డు క్రియేట్ చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు నీల్ మావ. అయితే సలార్ పార్ట్ 1 హిట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సలార్ 2 చేస్తాడా, లేదంటే ఎన్టీఆర్ 31ను సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది ఇప్పుడు అర్థం కాకుండా ఉంది. వాస్తవానికి వచ్చే సమ్మర్లో ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తానని ఎప్పుడో చెప్పేశాడు ప్రశాంత్ నీల్. కానీ అలా చేస్తే సలార్ పార్ట్ 2 రావడానికి కనీసం 2-3 ఏళ్లు పట్టనుంది. అదే సలార్ హిట్ జోష్లో నెక్స్ట్ సెకండ్ పార్ట్ చేస్తే ఆ హైప్ మామూలుగా ఉండదు. కానీ నీల్ మాత్రం సలార్ 2 ఎప్పుడుంటుందనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అలా అని ఎన్టీఆర్ 31 సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందనే కన్ఫర్మేషన్ కూడా లేదు. ఎందుకంటే దేవరను 2 భాగాలుగా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మధ్యలో వార్ 2 కూడా కమిట్ అయ్యాడు. తారక్ ఈ సినిమాలు కంప్లీట్ చేసేలోపు ప్రశాంత్ నీల్ సలార్ 2 చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనేది ఎగ్జైటింగ్గా మారింది. మరి నీల్ మామ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.